మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లోని వాహనాలు ఢీకొన్నాయని వచ్చిన కథనాలు అవాస్తవమని కడప డీఎస్పీ షరీఫ్ పేర్కొన్నారు. కడప నగర శివారులోని రామరాజుపల్లె వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లోని అగ్నిమాపక వాహనాన్ని వెనక నుండి ఇన్నోవా వాహనం ఢీకొనిందన్నారు. కాన్వాయ్కు సంబంధం లేని ఇన్నోవా వాహనంలో కుటుంబంతో కలిసి పులివెందుల వైపు వెళ్తున్నారని, ఇన్నోవా కార్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందన్నారు. దీనిపై సీకే దిన్నే పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారని, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, కేవలం కారు స్వల్పంగా దెబ్బతిందన్నారు. ఈరోజు మన ఎక్స్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ యొక్క కాన్వాయ్ పాస్ అయ్యేటప్పుడు మన రామరాజుపల్లె క్రాస్ ఉంది కదా, అవుట్స్కట్స్ ఆఫ్ ది టౌన్లో, అది అక్కడ పబ్లిక్ ఉండడం జరిగింది. ఒక 25 నుంచి 30 మంది. అక్కడ కాన్వాయ్ స్టాప్ అయింది. వెనకాల మన గవర్నమెంట్ ఫైర్ సర్వీస్ వెహికల్ ఉంది. ఆ గవర్నమెంట్ ఫైర్ సర్వీస్ వెహికల్కి ఒక ఇన్నోవా వెహికల్ ఫ్యామిలీతో వెళ్తూ అతను వచ్చి జస్ట్ కాంటాక్ట్ అవ్వడం జరిగింది. దాన్ని మనము ఒక కాన్వాయ్లో ఏదో జరిగినట్టుగా ఇస్తున్నారు. జస్ట్ ఇట్ ఇస్ ఏ కాంటాక్ట్. అది గవర్నమెంట్ ఫైర్ సర్వీస్ వెహికల్ కాబట్టి అతను నెగ్లిజెంట్గా వచ్చి దాన్ని కాంటాక్ట్ అయ్యారు కాబట్టి మనం దానిపైన విచారిస్తున్నాం. అటువంటిది ఏం లేదు, కేసు పెట్టేసి. అంటే వెనకాల వెహికల్ ఎవరైనా గుర్తించారా సార్? ఫ్యామిలీతో వెళ్తున్నారు. దెబ్బలేదు వాళ్ళకి? ఫ్యామిలీతో వెళ్తున్నారు.